నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ భవన్‌లో ఉన్నాం. మనతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అద్దంకి దయాకర్ గారు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే జిల్లా పరిషత్తులు 18-20 కైవసం చేసుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు దాని గురించి? మరి అట్లా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు పోటీ చేయలేదు మరి? కాబట్టి ఏదో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అట్లా చేస్తారు. కానీ అసలు బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతున్న పరిస్థితుల్లో వాళ్ళు చేసే స్టేట్మెంట్స్ని ఎవరు పట్టించుకుంటారు అనేది ఒకటి. రెండవది బావబామార్దుల కొట్లాట్లో ఆయన ఒక టైపు ఈయన ఒక టైపు అయినరు. వాళ్ళ స్టేట్మెంట్లు ఎవరు ఏమిస్తుర్రో కూడా రోజు వాళ్ళు ఇచ్చే వాళ్ళు చూసుకున్నా కూడా వాళ్ళు వాస్తవంగా మాట్లాడుతురా లేదనే దగ్గర నాకైతే అనుమానం ఉన్నది. మొన్న రీసెంట్‌గా కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. హౌలా అంటూ కొన్ని పదాలు యూజ్ చేయడం జరిగింది. ఏమంటారు దాని గురించి? అది కేసీఆర్ కేటీఆర్కి నేర్పిన రాజనీతి. కాబట్టి ఆ దిగజారుడు రాజకీయాల గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేది ఒక చర్చ అయితే వాళ్ళ ఉనికి ప్రమాదంలో పడ్డందుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టే ధోరణి మాట్లాడతారు. రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకో ప్రభుత్వానికో లేదు. ముఖ్యమంత్రి గారి మీద చేసిన స్టేట్మెంట్స్ అనేవి సభ్య సమాజం అంతా చూస్తుంది కదా. కాబట్టి ప్రసంగాల్లో పరుషం ఆవేశం ఒక ఎత్తు అయితే బూత్ ఇంకో ఎత్తు అవుతుంది. బూత్కు ఆవేశానికి తేడా లేకుండా పోతున్న కేటీఆర్ పతనం ఆ వ్యాఖ్యల నుంచే మొదలవుతున్నది మనం అనుకోవాలి. రీసెంట్గా కూడా 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల అకౌంట్లో జమ చేసారు. దానిపైన కూడా తీవ్ర ఎత్తున విమర్శ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విమర్శ చేయడం తప్పితే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇంకేమైనా చేయగలుగుతారా? సో కాబట్టి విమర్శించేటోళ్ళను విమర్శించనియండి. ఎవరైతే వాటి వల్ల లబ్ధి పొందుతారో వాళ్ళు సంతోషపడతారు. కాబట్టి రైతు భరోసా ఇవ్వలేదని ఏడ్చిండ్రు, ఇచ్చినాక కూడా ఏడుస్తున్నారు. వాళ్ళ జీవితమే ఏడుపు. కాబట్టి వాళ్ళ గురించి మనం తక్కువ మాట్లాడితే మంచిది. అసలు నన్ను అడిగితే వాళ్ళు ఇంతకుముందు చెప్పినా కదా, వాళ్ళ యొక్క మేమున్నాము అని నిరూపించుకోవడానికి చేసే స్టేట్మెంట్స్ తప్పితే వాళ్ళు ప్రజల కొరకు కొట్టాడేది లేదు. అసలు వాళ్ళు అయ్యే బయటికే రావట్లేడు. మీరే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారట కదా. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇటు కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి, ఇటు ఫార్ములా ఈ రేస్ విచారణ అని చెప్పేసి జస్ట్ కాలం నడిపిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు గిన్ని చూసినాక కూడా అట్లా మాట్లాడుతూ నీకేం చెప్తావు నువ్వు? మీరు చెప్పండి. మీకు తెలుసు కదా ఎన్ని పథకాలకు సంబంధించి హామీల హామీలకు మీరే మీడియా కవరేజ్కి పోతుండ్రు కదా. మరి ఆ సోయి లేని వాళ్ళకి చెప్పురు ఒకసారి, ఇవన్నీ చేస్తున్నారు సార్, మరి ఎట్టెందుకు అంటారు అని అడుగురు. కాబట్టి వాళ్ళు కేవలం ప్రచార ఆర్భాటం తప్పితే దాంట్లో కొత్తగా ఏం విమర్శించడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు. తిట్టడానికి కూడా వాళ్ళని ఏమున్నది, జనం తిట్టి కొట్టి నేలకు కొట్టిరు. కాబట్టి ఏదో ఇక వాళ్ళు మేము ఇంకా రాజకీయాల్లోనే ఉన్నామని చెప్పుకోవడానికి కేటీఆర్ చేస్తుండే. వాళ్ళు అయ్య రాకపోవడం వల్ల వాళ్ళకి సమస్య వచ్చింది. కాబట్టి వాళ్ళ బామ్మర్ది ఇద్దరు కలిసి కొట్లాడుతారు. ఆమెనే బయటికి వెళ్ళి కొట్లాడుతుంది. బయటికి వెళ్ళో లోపట్నే ఉండో అది ఏందో తెలుస్తలేదు. సో ఫస్ట్ వాళ్ళ కుటుంబ సమస్యను తెలుసుకున్నాక ఇవన్నీ మాట్లాడమని చెప్పండి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కవిత పోరాటం చేస్తేనే బీసీ రిజర్వేషన్లను ఒక తాటి మీదకి వచ్చినాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది. మరి నిజంగా ఇది దీనిలో కవిత పాత్ర ఏమన్నా ఉందా? మీరు పోరాడేమని చెప్పి అనుకునే హక్కు అందరికీ ఉన్నది. మేము చేసినామనే హక్కు మాకు ప్రభుత్వానికి ఉన్నది. సో చేసింది అల్టిమేట్గా ఇప్పుడు తెలంగాణ కొరకు చాలామంది చాలా సంఘాలు పోరాడినా ఇచ్చింది సోనియా గాంధీ. ఎట్లనో ఎన్ని సంఘాలు బీసీ సంఘాలు పోరాడినా, ఎవరు పోరాడినా, అస్తిత్వం కొరకు పోరాడినా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో దాని అమలు కొరకు కూడా కలిసి రండి. ఇచ్చినమనే క్రెడిబిలిటీ కంటే కూడా మేము అమలు చేయడానికి ఉన్న అడ్డంకులను అధిగమించాలనేది మా కోరిక. ఇప్పుడు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి? పథకాలను ప్రజల దగ్గరికి తీసుకుపోండి. మనం చేస్తున్న అంశాలన్నీ కూడా మీరు ప్రజలకు వివరించండి. భవిష్యత్తులో చేయబోయే అంశాలు కూడా చెప్తే వాళ్ళు గౌరవంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇచ్చిన హామీలను ఒక 1.5 ఇయర్లోగానే మొదలు పెట్టడమే కాదు, అసలు ఎవరు ఊహించకుండా సన్నబియ్యం అనే అంశం వచ్చింది తెర మీదకి. ఇలా ఏ పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకునే విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు గెలిపిస్తే మరింత రెట్టించిన ఉత్సాహంతో ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పమని చెప్పి వాళ్ళకు చెప్తుంది.